హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలుగు సినిమాకి మాత్రమే ఎందుకో యాటిట్యూడ్ స్టార్స్ చాలామంది ఎక్కువైపోతున్నారు. ఏం చూసో ఎందుకో నాకైతే తెలియదు, కానీ ముఖ్యంగా అసలు వాళ్ళల్లో విషయం ఉంటే డెఫినెట్గా మెగాస్టార్ అయ్యేటువంటి అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఆయన పడ్డటువంటి కష్టం అలాంటిది. ఎగ్జాంపుల్గా మనం ఆయన తీసుకుంటున్నామంటే ఎన్నో చూశారు ఆయన. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చాడు. గతంలో మనందరికీ తెలుసు, సీరియల్స్లో కొన్ని సినిమాల్లో మంచి అంటే బుల్లితెర మెగాస్టార్ అని కూడా ఆయన అంటారు. ఎందుకంటే చాలా చిన్న స్థాయి నుంచి మంచి ఈ స్థాయి వరకు వచ్చారు ప్రభాకర్ గారు. ఆయన కొడుకు యాటిట్యూడ్ స్టార్గా గతంలో ఒక సినిమా తీసినట్టున్నారు, బట్ ఆ సినిమా పేరు కూడా నాకైతే గుర్తులేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా తీశారు, ఇప్పుడు ఈ పేరు కూడా నాకైతే గుర్తులేదు. కానీ తెలుసుగా, పేర్లు గుర్తు లేకపోయినా కొన్ని ఆ గ్రెచ్చర్స్ ఉంటాయి చూసారా, ఆ గ్రెచ్చర్స్ అన్నీ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. రీసెంట్గా ఆయన ఒక ఇష్యూలో ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. గుంజి 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 అనుకుంటూ సాంగ్ పాడి, బీపులు వేసుకునేటువంటి పాటలు స్టేజ్ మీదే పాడి ఏమి మెసేజ్ ఇద్దామనో నాకైతే అర్థం కాల. అంటే ఏదో ఒక రకంగా మనం ఫేమస్ అయిపోవాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి, సెన్సేషన్ అవ్వాలి, సోషల్ మీడియాలో మన గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి భావనలో ఇలా చేస్తారేమో తెలియదు. మన దగ్గర సత్తా లేనప్పుడే, మన దగ్గర టాలెంట్ లేనప్పుడే ఇలాంటివి జరుగుతాయేమో నాకైతే అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ అశోక్ గారు అని చెప్పి నాకు తెలుసు ఆయన, ఎందుకంటే నేను విజయవాడలో మీడియాలో చేసేటప్పుడు ఆయన అక్కడ టీవీ9లో చేసేవారు. టీవీ9లో చేసేటప్పుడు నేను రెగ్యులర్ ఎక్కడ ప్రెస్ మీట్లు కనిపించినా నాకు ఆయన కనిపిస్తూ ఉంటారు. బట్ నేను అప్పుడంతా పెద్ద స్థాయి కాదు, కానీ బట్ ఆయన ఆ టైంలో కూడా పెద్ద స్థాయి, అంటే దాదాపు 2013, 14 ఆ టైంలో ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము తిరగడం ఇవన్నీ చూశాను నేను ఆయన. బట్ ఆయన ఒక మంచి జర్నలిజం చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిగ్ టీవీలోనూ దేంట్లో చేస్తున్నారు. ఆయన రెగ్యులర్గా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఆయన పర్సనల్ పేజెస్లో సోషల్ అంటే ప్రస్తుతానికి సమాజంలో జరిగేటువంటివి నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్, దాని గురించి ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆయనకున్నటువంటి ఎక్కడైనా ఎదురైనటువంటి అనుభవాల్ని చెప్తూ ఉంటాడు. అంటే ఆయన పొద్దున్నే ఒక ఈ వీడియో చూశారట. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీకు వినిపిస్తాను, వినండి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదిగో ఈ దరిద్రం కనిపించింది. వీడెవరు అంటే చంద్రహాస్ అంట పేరు, సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంటే ఇంతకుముందు ఏదో సినిమా కూడా తీశారు కదా, నాకు పెద్దగా రీచ్ కాల. ఈ దరిద్రం నాకు పొద్దున్నే కనిపించింది. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ దరిద్రం కనపడుతుంది. వీడి బండబూతులు చూసి జనాలు పెట్టిన కామెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి వీడి భూతు పురాణం ఒకసారి చూడండి. వీడే లిరిక్స్ రాశాడట, వీడే పాట పాడాడట. ఒకసారి చూడండి. వినటానికి కూడా కష్టంగానే ఉండలే, కానీ దీని గురించి ఆయన రియాక్ట్ అయ్యి ఇదేం భాష అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి దాన్ని ఒకసారి ఆయన మాట్లాడింది కూడా మీకు వినిపిస్తాను, వినండి ఒకసారి. ఆయన ఎవరు, అశోక్ గారు మాట్లాడింది. చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరి ముందు ఈ పాట పాడిన వీడికు, తర్వాత వీళ్ళు ఎదురుగా వీడింత దరిద్రం అంతా పాడుతూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వుతూ ఇలా ఆయన మీద కొంచెం రియాక్ట్ అవడం అయితే జరిగింది. ఎవరు, చంద్రహాస్ అని చెప్పి ప్రభాకర్ గారి కొడుకు, యాటిట్యూడ్ స్టార్గా ఆయన బిరుదిచ్చుకుని ప్రజెంట్ అవుతున్నటువంటి వ్యక్తి. ఇలాంటి పాటలతో ఏంటిది, ఏం సంస్కృతి? తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళి ఎక్కడో ఆస్కార్ లెవెల్లో వరకు వెళ్ళి ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుంటే, ఇలాంటి దరిద్రమైనటువంటి సినిమాలను తీసి ఇలాంటి దరిద్రమైనటువంటి పాటలు ఆయనే రాసి, ఆయనే పాడి, ఆయనే అన్నీ చేసుకున్నాడట. మరి నిజంగా ఇక్కడ యాటిట్యూడ్ స్టార్ అంటానికి నేను ఎందుకు ఇతని గురించి మాట్లాడుతున్నానంటే, ఒక జర్నలిస్టు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలాంటి పాటలు ఎందుకు పాడుతున్నారు అని కొంచెం రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే పాట చూస్తే మనకు కోపం వస్తుంది. ఏంటి మరి సమాజంలో ఇలాంటి దరిద్రమైన సినిమాలు తీస్తారు, ఎవడిడు అని చెప్పి మనకి కొంచెం ఒక రేంజ్లో మాట్లాడాలనే ఉంది. బట్ ఆయన కొంచెం రియాక్ట్ అయ్యి కొంచెం శుతిమెత్తగానే ఇచ్చారు. దీనికి మన యాటిట్యూడ్ స్టార్ వెంటనే రియాక్ట్ అయిపోయాడు. ఏమనంటే మీకు వినిపిస్తాను, ఇదిగో. ఎస్కేప్ చేయాలి, ఎంత చేయాలో నేను ఒకసారి ఫస్ట్ కొంతసేపు క్రితం హీరో లాంటి హీరో మెయిన్ గా అశోక్ కుమార్ వేముల, నేను 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కేప్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్ లో నేను ఒక
ఒక బీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు, అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్ను అన్నారు. ఇది ఇప్పుడు కూడా ఆయనే అన్నాడు. ఆయన అంటే ఎంకరేజ్ చేయటం ఏంటి, ఇంట్లో మంచి ఆయన సీరియల్ యాక్టర్ అయినా సినిమాల్లో చేసినా ఒక మంచి విలువ ఉంది ఆయనకి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కానీ సీరియల్ ఇండస్ట్రీలో కానీ పరిశ్రమలో ముఖ్యంగా. అలాంటి వ్యక్తిని ఎందుకు అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాలని వాళ్ళ కొడుకుని నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాల. పైగా మొన్న స్టేజ్ మీద కూడా వాడి నెగిటివిటీస్ అన్నీ కూడా నెగిటివ్స్ అన్నీ కూడా ఇలా పక్కకి పెట్టేసి పట్టించుకోకుండా ఒక మంచిగా ఎదుగుతున్నాడు డెఫినెట్గా ఇవన్నీ. అంటే ప్రభాకర్ గారు మీరు పడ్డ స్ట్రగుల్స్ గురించి అందరికీ తెలుసు, బట్ మీరు ఇలా ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. మీ వాళ్ళ విషయం ఉంటే డెఫినెట్గా ట్రోల్స్ అంటారా, మీమ్స్ అంటారా, చిరంజీవి గారు లాంటి వాళ్ళకే తప్పలేదండి. 50 ఏళ్ల కెరియర్లో ఇలాంటి మీమ్స్, ఇలాంటి ట్రోల్స్, ఎన్ని కుట్రలు, ఎన్ని మనకి తెలీదా? మెగాస్టార్ గారు బుల్లితెర మెగాస్టార్ అనేటువంటి పేరు వచ్చింది, మీకు తెలీదా చెప్పండి? విజయ్ దేవరకొండ ఇలాంటి యాటిట్యూడే చూపిస్తే అతన్ని ఎంత భయంకరంగా ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ గారిని ఆయన కొంచెం యాటిట్యూడ్ చూపించారని ఆయన్ని కూడా ట్రోల్ చేశారు. ఎంతోమందిని ఇలాంటి ట్రోల్స్ చేసినటువంటి దాంట్లో వీళ్ళకని ఎగ్జామినేషన్ లేదు. చిరంజీవి గారు అయితే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నైనా సరే ఇంకా కుటుంబం మీద ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు సమాజంలో మంచి తీసుకోవాలి, మీ అబ్బాయిలకి నేర్పించండి. కనీసం ఏంటిది ఇలాంటి వద్దురా బాబు ఎందుకు వచ్చింది, మనం హైలైట్ అవ్వాలంటే ఇదైపోవాలంటే ఇలా కాదు, మంచి సబ్జెక్ట్ ఎత్తుక్కుందాం, ఒక మంచి క్యారెక్టర్స్ని నువ్వు చెయ్యి, మంచి సినిమాలు చెయ్యి, మంచి స్టోరీని వెతుక్కు అని అలాంటి ఎంకరేజ్మెంట్ చేయాలి. కానీ ఇలా పాడుతూ నాకు తెలిసి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి ఎవరు మన పాట పాడేటప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి జేడి చక్రవర్తి గారు, ఆయన సినిమాల గురించి ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన కూడా రియాక్ట్ అయ్యి ఒక వీడియో పెట్టారు, నేను ఆ పాట పాడినప్పుడే లేచి వెళ్ళిపోదాం అనిపించింది నాకు అని చెప్పి. అంటే మీరు ఇష్టంగా తీసుకొచ్చినటువంటి చీఫ్ గెస్ట్లే మిమ్మల్ని అక్కడ నచ్చట్లేదు వాళ్ళకి. ఆలోచించుకోండి, అసలు సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ఏమంటారు, ఇలాంటి సంస్కృతి తెలుగు సినిమాకి మాత్రం అంటించకండి దయచేసి. అలాంటివి ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారంటే వాళ్ళకి ఆల్రెడీ పడుతున్నాయి. మీరు మాత్రం కొంచెం మంచిగా ట్రై చేయండి. అలా మన దగ్గర విషయం లేనప్పుడు ఇలాంటి ట్రై చేసుకుంటారంటే ఇంక మీ ఇష్టం. అది ఏదో రకంగా మనం ఫేమస్ అవ్వాలి, ఏదో రకంగా మనం జనాల్లో మనం చూసుకోవాలి అనుకుంటే అది వేరు. చాలా సినిమాలు ఉన్నాయి. సినిమాల్లో మీ పరిశ్రమలో మీకు తెలిసినటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు బోల్డ్ మంది ఉంటారు, రైటర్స్. వాళ్ళందరితో కూర్చుని ఒక మంచి స్టోరీ, మా వాడి కోసం ఆడు ఇదిగో ఇలా ఉంటాడు, ఒక మంచి క్యారెక్టర్ నాకు కావాలి అంటే అలా ట్రై చేయండి, రాస్తారు. తెలుగు సినిమాలో ఉన్నటువంటి ఎంతమంది డైరెక్టర్స్కి రైటర్స్కి కొదవలేదు. ఆస్కార్ వరకు వెళ్ళి తమిళ్లో చేస్తున్నారు మన రైటర్స్, హిందీలో చేస్తున్నారు, హాలీవుడ్కి వెళ్ళినటువంటి డైరెక్టర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు కొట్టినటువంటి డైరెక్టర్లు, రైటర్స్ ఉన్నారు మన దగ్గర. మనం ఎలా చూస్తే అలాగే మనకి కొన్ని స్టోరీస్ కనిపిస్తాయి. మనం ఏ రకమైనటువంటి స్టోరీస్ ఎదిగితే ఆ రకమైనటువంటి స్టోరీస్ కనిపిస్తాయి. మన దగ్గర విషయం లేకపోతే ఇలాగే ఉంటుంది. అంతేగాని ప్రతిదానికి ఆ అబ్బాయికి ఎంత వయసు, ఈ టైంలోనే ఇలా రెచ్చిపోయి ఒక జర్నలిస్ట్ని పట్టుకుని నువ్వు 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి ఏంటో చూస్తాను. నువ్వు పాడినటువంటి పాటలేంటి, నువ్వు చేసేటువంటి యాక్షన్ ఏంటి, నువ్వు బయటకు వచ్చి ఇచ్చేటువంటి వార్నింగ్లు ఏంటి, నువ్వేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా? అసలు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళే అణిగిమణిగి ఉంటున్నారు. తెలుసుకుని నేర్చుకో. అంతేగాని మనం ఏది పడితే అది మాట్లాడేయాలి, ఏది పడితే అది చేసేయాలి, మన జనాలను చూసేస్తారు, లేకపోతే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటే జనాలు ఊరుకునే పరిస్థితి లేదు. అర్థమవుతుందా? ఇలాంటి సంస్కృతికి, ఇలాంటి దానికి అనవసరంగా సినిమా ఇండస్ట్రీ నుంచి మీ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన కొడుకుగా వస్తున్నప్పుడు ఆయన పేరు నిలబెట్టేటువంటి పరిస్థితి ఉండాలి, కానీ ఇలాంటి సినిమాలు తీసి కాదు. ఆలోచించుకోండి. అనవసరంగా ఏంటి ఆ బూతులతో పాటలు, పైగా ఈయనే రాసుకున్నాడట, ఈయనే సంగీతం అంట, ఆయనే హీరో అంట, ఏదో సినిమాలో ఉంటుంది కదా అన్నీ ఆయనే అని చెప్పి ఆయనకు కూడా అవార్డులు కూడా ఆయనకే, ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చుకోండి, యాటిట్యూడ్ స్టార్ అవార్డు అని చెప్పి ఆయనకే పెట్టుకోండి. ఇంకా జనాలకి ఎందుకు ఆయనే చూసుకోమని చెప్పండి.